అన్న ఏం పేరు? నా పేరు జోగు వినయ్ కుమార్ అన్న. వినయ్ కుమార్. మా స్టేషన్ నియోజకవర్గం మీదుకొండ గ్రామం మాది. ఎట్లుంది స్టేషన్ కన్పూర్ పరిస్థితి? పరిస్థితి ఏముండదన్న, చెప్పడానికి సిగ్గుచేటు ఉన్నది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ పరిస్థితి. మా ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే ఏ పార్టీయో కూడా చెప్పే దుస్థితి లేదు మాకు. ఎందుకు అంటే ఏ పార్టీలో గెలిపించారు? ఆయనే టీఆర్ఎస్ పార్టీ అన్న. మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసం మేము అహర్నిశలు ప్రతి ఒక్క కార్యకర్త తెల్లారి పొద్దుటే రాత్రి పగలు మేము కష్టపడి పనిచేసి గెలిపించినాం. ఈరోజు పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చూసి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన పార్టీ జంప్ అయ్యి ఈరోజు ఆయనకు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పే దమ్ము కూడా లేని వ్యక్తి కడియం శ్రీహరి. నువ్వు ఏ పార్టీ అయ్యా అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉండాలా గా పార్టీలోనే ఉన్నాను మాట్లాడుతాను. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పే దమ్ము కూడా లేదు కడియం శ్రీహరి గారికి. రాజీనామా చేసిందా బీఆర్ఎస్కు సభ్యత్వానికి? ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యాడు. రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లోకి వచ్చి నీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. కానీ నీకు గెలిచే ఎందుకంటే రాజీనామా చేస్తే మళ్ళీ నేను గెలవను, ఈ ప్రజలు నన్ను గెలిపారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కాబట్టి నమ్మక ద్రోహం నేను చేసిన ఆయన అనేది ఆయన మనసుకు తెలుసు. నేను అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు స్టేషన్ కన్పూర్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యము, నేను అందుకే అధికార పార్టీలకు పోయినా అని చెప్పి మాట్లాడినాడు కొన్ని సందర్భాలలో. మరి ఎంతవరకు అభివృద్ధి అయింది స్టేషన్ కన్పూర్ ప్రాంతం కావచ్చు, ప్రజలు కావచ్చు? ఆయన టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహించిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహించిండు. దాదాపు 2 టర్ములు మంత్రిగా పనిచేసినాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క ముఖ్యమంత్రి పదవి మినహాయించి ప్రతి ఒక్క పదవి అనుభవించిన వ్యక్తి ఎవరు బీఆర్ఎస్ పార్టీలు అంటే కడియం శ్రీహరి గారు. ఇన్ని పదవులు అనుభవించి నువ్వు చేయని అభివృద్ధి ఈరోజు పార్టీ మారి చేస్తా అంటే నియోజకవర్గ ప్రజలు అందరూ ముక్కు మీద వీలేసుకొని నవ్వుతూ ఉన్నారు. అభివృద్ధి చేయాలంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు రెండు టర్మ్లో మంత్రిగా చేసినావు, నువ్వు ఎంపీగా చేసినావు, ఎమ్మెల్సీగా చేసినావు, ఉప ముఖ్యమంత్రిగా చేసినావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇన్ని పదవులు అనుభవించి చేయలేని అభివృద్ధి ఇప్పుడే చేస్తా అంటే అది నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు, ఎవరు నమ్మే విధానం కూడా లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు దసరా పండుగ వచ్చింది, వీధి లైట్లు కావచ్చు, అంటే ఇక పండుగ అనగానే మనకు దసరాకు లైట్లు వేస్తుడు అదో ఇదో ఉంటుంది. మరి ఇప్పటి వరకు సర్పంచులు లేరు, ఊర్లలో పెండింగ్ బిల్స్ కూడా అట్లనే ఉన్నాయని చెప్పి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ పెట్టలేదు, పడుతున్నాయా లైట్లు వచ్చినాయా అన్ని? మాకు మా ఇంటి ముంగట లైట్ ఎగిరిపోయే మాకు దాదాపు 4 నెలలు. ఎన్నోసార్లు ఎంతమందికో ఫోన్ చేసినాం, అన్న మా ఇంటి ముంగట లైట్ వస్తలేదంటే కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లో లైట్లు వేసే దుస్థితి కూడా లేదు. మా చెత్త ఎరేటోళ్ళు చెత్త కొత్తలేరు, లైట్లు ఎత్తలేరు, అసలు అభివృద్ధి అనేదే లేదు. చెత్త ఎత్తలేరు, లైట్లు వేసేటోళ్ళు లేరు. అసలు వాళ్ళకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే దుస్థితి కూడా లేదు. కానీ ఆయనకు తెల్లాలేస్తే రోజు ఢిల్లీకి పోవడం, ఢిల్లీ పర్యటనలకు మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ గ్రామాలలో అభివృద్ధికి కానీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు నా దగ్గర నిధులు లేవని చెప్పే సందర్భం మనం చూస్తాము. అంటే గతంలో బీఆర్ఎస్ మొత్తం అప్పులు చేసిపోయింది కేసీఆర్, ఇప్పుడు దాంట్లో వడ్డీలు కట్టడానికి సరిపోతుంది, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు, దొంగలను చూసినట్టు చూస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. అప్పులు ఎందుకని అంటే అప్పులు అయినాయి, అభివృద్ధి కోసం జరిగింది, అభివృద్ధి చేసిండు. కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టిండు, ఎంతో అభివృద్ధి చేసిండు. అప్పులైన విషయం వాస్తవం. ఈరోజు తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు చేసినారు, రైతు బంధు ఇచ్చినాడు, ఆయన కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాడు, దళిత బంధు పథకం ఇచ్చినాడు, రైతు బంధు ఇచ్చినాడు, ఎన్నో పథకాలు ఇచ్చిన వాటికి సంబంధించిన. కానీ నువ్వు ఏమి ఇచ్చినావు? నువ్వు ఏమి ఇలా నువ్వు అన్ని మోసాలు, అబద్ధపు హామీలు, దొంగ హామీలతో ఈరోజు నువ్వు గద్దెని. ఇప్పుడు ఆయన 10,000 రైతు బంధు ఇస్తే నేను రైతు భరోసా 15,000 చేసిన అన్నాడు. ఆ పెన్షన్లు పెంచిండు, 2,000 ఇస్తే 4,000 చేసిండు, మన 3,000 ఇస్తే 6,000 చేసిండు, 4,000 ఇస్తే 6,000 చేసిండు. ఇవన్నీ చేస్తా ఉన్నాడు కదా, ఇంకేం చేయలేదంటారు? ఏం చేసిండన్న? ఏం చేయలేదు. ఆయన ప్రవేశపెట్టిన ఆయన మేనిఫెస్టోలకు సంబంధించిన అంశాలు కేవలం ఫ్రీ బస్సు ఒకటే అమలైంది. ఈరోజు ఆ ఫ్రీ బస్సు కూడా మహిళలను, ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కానీ మహిళలు ఫ్రీ టికెట్లు వాళ్ళను చులకనగా చూసే విధానం, మహిళలకు సంబంధించి రోడ్ల మీద బస్సులు ఆపకపోవడం కానీ వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. తులం బంగారం ఎవరికి ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి తులం బంగారం ఆడవాళ్ళందరినీ
మహిళలకు సంబంధించి ప్రతి నెల 2500 వాళ్ళ అకౌంట్లలో వేస్తా ఉన్నావు. ఏ మహిళకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు, ఒక్క మహిళకు కూడా 2500 రాలేదు. ఈరోజు నువ్వు కూలీ రైతులకు సంబంధించి కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నావు, అవి ఇవ్వలేదు. పెన్షన్లు పెంచుతా అన్నావు, పెన్షన్లు పెంచలేదు. ఈరోజు దళితులకు సంబంధించి అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఇస్తాను, దానికి సంబంధించిన ఊసే లేదు. అన్నీ చెప్పినావు కానీ ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేయలేదు. అన్నీ ఈరోజు దొంగ హామీలతో ఈరోజు నువ్వు గద్దెనెక్కినావు. మరి ఇన్ని హామీలు మోసపోయారు, ఇన్ని చేసినావు అని చెప్తా ఉన్నారు. మరి మీ ఎమ్మెల్యే మీ తరఫున వచ్చి కొట్లాడతలేడా? ఇప్పుడు అభివృద్ధి కోసం పోయినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంలోనే ఉన్నాడు కదా. మరి మీ ఎమ్మెల్యేని మీరు కలిసిరా, ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిరా? మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము గెలిపించినామన్నా, ఆయన పార్టీ మారిండు. ఆయన దగ్గరికి ఆయన గెలిచిన దగ్గర నుండి ఒక్కసారి ఊళ్ళోకి రాలే, ఊళ్ళో సమస్యలు తెలుసుకోలే, ఊళ్ళో సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోలే. ఆయన కేవలం వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసమే పార్టీ మారిండు. నా తర్వాత నా బిడ్డ ఉండాలి, నా బిడ్డ రాజకీయ జీవితం కోసం ఆయన మారిండు. ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడిండంటే, కేసీఆర్ గారు నాకు ప్రతి ఒక్క పదవి ఇచ్చినాడు, నేను అవసరమైతే రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటా తప్ప పార్టీ మారను అని ఒక టీవీకి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఉన్నది. కానీ నువ్వు అంతా అందరి ముంగట 2 రాష్ట్రాల ప్రజల ముందు నువ్వు ఈరోజు మాట ఇచ్చి మాట తప్పినావు. నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి, నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయి, ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజల మధ్యలో తేల్చుకో. నువ్వు బీఆర్ఎస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ధైర్యం కూడా నీకు లేదు కదా. వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బీఫామ్ మీద వచ్చి గెలువు, నీకు అంత దమ్ముంటే. ఎందుకు భయపడతా ఉన్నావు రాజీనామా చేయాలంటే? ఈరోజు సర్పంచుల పదవి కాలం అయిపోయి గిన్ని నెలలు అవుతా ఉన్నది. దమ్ముంటే నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి కదా, స్థానిక సంస్థల ఎలక్షన్లు. నీకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటే కూడా నీకు భయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మంచి జోష్లో ఉన్నది, అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లే గెలుస్తారని నువ్వు పెడతలేవు ఇన్ని రోజుల నుండి. నువ్వు పెట్టు. ఎలక్షన్స్ పెడితే ఏం ఉంటుందా, ఏమన్నా మార్పు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా కడియంకి? ఎలక్షన్లు ఖచ్చితంగా ఇప్పుడు ఉప ఎన్నికలు ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వస్తే మాత్రం ఖచ్చితంగా కడియం శ్రీహరి గారికి ఒక్క ఓటు కూడా పడదు. డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పోరులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వచ్చిండు. ఉప ఎన్నికలకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. నువ్వు అట్లా రా, రాజయ్య గారిలాగా నీకు దమ్ముంటే రాజయ్య గారిలాగా రాజీనామా చేసి రా, ఉప ఎన్నికలకు రా, తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలోనే. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు నీకు అంత నేను నిగార్సే నాయకుడిని అంటూ, నేను నీతి నిజాయకు నాయకుడిని అంటూ, నేను గిన్నిసార్లు మంత్రిని అంటూ, నేను ఐకాన్ లీడర్ అంటూ, నేను టాల్ పర్సనాలిటీ అంటూ. టాల్ అంటే 6 ఫీట్లు ఉంటే టాల్ పర్సనాలిటీ కాదు కడియం శ్రీహరి గారు. దమ్ముంటే రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు చూపించండి, అప్పుడు గెలిచి మీరు మాట్లాడండి. ఈ దొంగ మాటలు ఎందుకు? ఫైనల్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెడతామని చెప్తా ఉన్నది ప్రభుత్వం, ఇంకా అంతా సిద్ధం అయిపోయింది. మొన్న ఈసీ కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది, ఇక మేము అంతా సిద్ధంగా ఉన్నాం, మీరు అనుమతిస్తే పెడతామని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో దాని మీద ఎటువంటి చొరవ తీసుకోవట్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భయం, ఎక్కడ మా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు ఓడిపోతారని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సారే కావాలి, కారే రావాలనే నినాదం రాష్ట్ర ప్రజలు అందరూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న హైదరాబాద్కు సంబంధించి కానీ హుస్సేన్ సాగర్ దగ్గర వినాయక చవితికి నిమజ్జన కార్యక్రమాలకు ఎక్కడ చూసినా కేసీఆర్ గారి పాటలే. కేవలం హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా నిమజ్జనకు సంబంధించి కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి జోషే కనబడతా ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊసే ఎక్కడ లేదు, ప్రజలు మర్చిపోయినారు. ఇప్పుడు ఎవ్వరు చూడు కాంగ్రెస్ పార్టీకి మర్చిపోయి కేసీఆర్ గారే కావాలి అనే నినాదంతో ముందు పోతున్నారు. మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి, మీరు గెలవండి. మీకు ఓటమి భయం మీలో ఉంది, ఓటమి భయంతో మీరు ఎలక్షన్లు పెడతారు. ఫైనల్గా కడియం శ్రీహరి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కడియం శ్రీహరి గారికి చెప్పే మాట ఒకటే, ఆయనతోటి మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఆయనతోటి మాకు పెద్ద సంబంధాలు కూడా లేవు. మేమందరం కష్టపడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం మా పార్టీకి సంబంధించి నేను గెలిపించినాం. మా పార్టీలో మేము గెలిపించినాం కాబట్టి రాజీనామా చేయమని అడిగే హక్కు మాకు ఉంటుంది. మేము అడుగుతా ఉన్నాం, మా హక్కుతో అడుగుతా ఉన్నాం, రాజీనామా చేసి ఎలక్షన్లోకి రా, తర్వాత మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన వ్యక్తిగతానికి సంబంధించి తప్ప ఇలాంటి నిధులను బయటకు తీయట్లేదు. ఆయన ఢిల్లీకి పోయి నీకు ఆయనకు నిధులు ఉంటున్నాయి తప్ప అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.